జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు గీతా మహత్యలోని ఇంకొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. పాఠే సమర్థే సంపూర్ణే తదర్థాల పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. గీతను పూర్తిగా చదవలేని వాళ్ళు దానిలో సగభాగమైన చదవగలిగితే గోదానం చేస్తే ఎంత పుణ్యమైతే కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందని చెప్తున్నాడు. దీనిలో సందేహము లేదు. అలాగే ఈరోజు భగవద్గీతలోని ఇంకొక శ్లోకాన్ని, మొదటి అధ్యాయంలో ఇంకో శ్లోకాన్ని మనము పరిచయం చేసుకుందాము. ఇది ఎక్కడ చెప్పబడిందంటే, ఎప్పుడైతే అర్జునుడు రథాన్ని ఇరుపక్షాల మధ్య నిలబెట్టి ఒకసారి నా అటుపక్షమాను చూడాలని చెప్పినప్పుడు జరిగినటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని ఉచ్చరించారు ఆయన అర్జునుడు. నకాంక్షే విజయం కృష్ణ నా రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితే నవా. ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ, నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖము కానీ అక్కర్లేదు గోవింద. ఈ రాజ్యం వలన భోగం వలన ఈ జీవితం వలన నాకు ప్రయోజనమేమి. ఎప్పుడైతే తన బంధువుల్ని, తన పెద్ద తండ్రిని, వాళ్ళ యొక్క పిల్లల్ని, అన్నదమ్ముల్ని ఎప్పుడైతే చూశాడో, వాళ్ళ గురువుల్ని, ద్రోణాచార్యుని అందరిని చూశాడో, అతని మనసు మారిపోయి ఇక నాకు యుద్ధం అక్కర్లేదు, నేను ఏమి చేయాలి, బంధువులు చంపి ఏం చేయాలి, వాళ్ళంతా భార్యలంతా విధవలైపోతారు, వాళ్ళ పిండోదికాలు, ఎన్ని ఆలోచించేసి మనసులో ఒక రకమైనటువంటి అమితమైన ప్రేమ వచ్చేసింది ఆయనకి. ఎన్ని జరిగిపోతే, యుద్ధం జరిగితే వాళ్ళందరూ చనిపోతారు, తర్వాత నా సంతోషం పంచుకునే వాళ్ళు ఎవరు, అసలు ఇది అవసరమా, పోతే పోని వాళ్ళని తీసుకోమను, నేను భిక్షమెత్తుకొని బతుకుతాను అనే ఒక ఆలోచనకు వచ్చేసాడు. ఎప్పుడైతే ఆలోచనకు వచ్చాడో మరి ఈయన ఏం చేయాలి కృష్ణ భగవానుడు? అప్పుడు ఈ గీత ద్వారా ఆయనకి కార్యోన్ముఖుని చేయాలి. మళ్ళీ అసలు వచ్చిన కార్యాన్ని గుర్తు చేయాలి కదా. ఒక్కోసారి మనం కూడా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఎవరి మీద కానీ వెళ్ళిపోతాం, ఇది అని. కానీ ఆ సందర్భం బట్టి మనం కూడా ఏంటంటే మంచిగా మాట్లాడి చేస్తాం. కానీ ఇక్కడ అలా మంచిగా మాట్లాడి మంచిగా చేసే సమయం దాటిపోయింది. ఏమంటే సంధి ప్రయత్నం జరిగింది. సంధి ప్రయత్నంలో సూది మనం మోపినంత భూమి కూడా ఏమని అన్నారు. కాబట్టి యుద్ధమే అనివార్యమైంది. యుద్ధం గురించే ఇంత దూరం వచ్చినాక ఇక ఆగకూడదు. ఎందుకంటే ఈ యొక్క కౌరవులు అనేది ఇక ఉండకూడదు భూమి మీద. వీళ్ళు ఉంటే రేపు రాబోయే తరాలకు కూడా ప్రమాదమే. ఎందుకంటే చెడు అలా కంటిన్యూ అయిపోయింది అనుకోండి, భూమి మీద ఎవరు మంచివారు ఉండరు. కాబట్టి ఇక్కడ మనకి భగవద్గీతలో ఇంకొక శ్లోకాన్ని చెప్తున్నాడు. ఏమనంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభితానమదర్శ తదాత్మానం సృజామహ్యం. అంటే ఓ భరత, అర్జున, ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో, అధర్మం పెచ్చు పెరిగిపోతుందో నన్ను నేను సృజించుకుందును అనగా సాకార రూపంతో ఈ లోకంలో నేను అవతరిస్తాను అని ఖచ్చితంగా భగవానుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకో మాట చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరమనుచుటకు ప్రతి యుగమునందు నేను అవతారము తీసుకుంటాను అని భగవానుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా కార్యోన్ముఖుని చేయాలి. కాబట్టి ఈ గీతని తెలియచేయాలి. చేస్తే ఆయనలో ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో గీత మనకి బయటకు వచ్చింది అనమాట. ఆయన నోటికుండా, ఆయన ముఖతః మనకి గీత వెలువరింది. ఇది మనం నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.